ప్రార్థన ఎందుకంటే మనం నిత్య జీవానికి పోవాలి, పరలోకానికి పోవాలంటే ఇక్కడ మాత్రమే ప్రార్థన. పరలోకానికి పోయిన తర్వాత ప్రార్థన అవసరము లేదనమాట. అందుకే ఇక్కడ ప్రార్థన చేయాలి. ఇక్కడ మనం రక్షించబడాలి. మన హృదయము దేవునికి సమర్పించుకోవాలి. మన అంతరంగ హృదయంలో నుండి దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి, ఆయన గణపరచాలి. దేవుణ్ణి నీ కొరకు ఆయన ప్రాణం ఇచ్చిండు, నీ కొరకు ఆయన జీవం ఇచ్చిండు. నిన్ను ప్రేమించాలని, నీ హృదయాన్ని సరిచేయాలని. నిజమైన వెలుగుండును, అది యేసుక్రీస్తు అనమాట. ఆయన ఆ వెలుగులో మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తారంట, వెలిగిస్తారంట, మనల్ని ప్రకాశింపచేస్తారు. లేచి ఏం చేయాలంటే మనము ప్రకాశించాలి, దేవుని కొరకు వైరాగ్యంగా బ్రతకాలి, ఆయన సన్నిధిలో కూర్చొని దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. అప్పుడే నా హృదయంలోకి సమాధానము, ఆ సంతోషం. అందుకే దేవుని కృపను బట్టి ఇంతవరకు ఆయన నన్ను కాపాడుతున్నాను, నన్ను పోషిస్తున్నాను, నన్ను నడిపిస్తున్నాను. నా అవసరతలన్నీ ఆయన తీర్చేది. ఈ లోకంలో ఏ మనుషుల దగ్గరికి కానీ పోయి నా కొరతలు, నా అవసరతలు ఇప్పుడు నేను చెప్పుకోలేదు. కానీ నా దేవుని సన్నిధిలో చెప్పినప్పుడు ఆయనే ఏ మనుషుల ద్వారాగానో నాకు ఎలాగా సహాయం చేస్తావు.